హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్గిల్ వార్లో ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మే 18, 1998న పాకిస్తాన్ తన మొదటి అణుపరీక్షను నిర్వహించింది. కానీ భారతదేశం అప్పటికే 1974 మే 18న తన అణుబాంబును పరీక్షించింది. రెండు దేశాలు ఇప్పుడు అణుబాంబులను కలిగి ఉన్నందున భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని చూడలేమని ప్రపంచం భావించింది. ఎందుకంటే బాంబుల కారణంగా ఎవ్వరూ ఒకరిపై ఒకరు దాడి చేయరు. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు కూడా మెరుగయ్యాయి. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా లాహోర్కు వెళ్లి ఒకరితో ఒకరు వాణిజ్యాన్ని పెంచుకోవడం మరియు శాంతిని నెలకొల్పడం గురించి ప్రధానితో మాట్లాడారు. ఒక్కసారిగా అంతా మారబోతున్నట్లు అనిపించింది. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పుడు కొత్త శాంతి ప్రేమగల పొరుగు దేశాలుగా జీవిస్తాయని అనుకున్నారు. బహుశా ఇది పాకిస్తాన్కు ఇష్టం లేదేమో. ఎందుకంటే ఆ దేశం వెంటనే భారత్పై కార్గిల్ దాడిని ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారతదేశం గెలిచింది. కానీ 527 మంది సైనికులను కోల్పోయింది. వారిలో ఒకరు విక్రమ్ బాత్రా. వీరిపై తీసిన షేర్ షా సినిమా కూడా బాగా ఫేమస్. అందుకే ఈ వీడియోలో కార్గిల్ యుద్ధం గురించి మరియు పాకిస్తాన్ ఈ దాడిని ఎలా ప్రారంభించింది, అలాగే ఈ యుద్ధంలో భారత సైన్యం ఎలా గెలిచింది అన్నది తెలుసుకుందాం. మే 3, 1999న ఎల్ఓసి సమీపంలోని బైటాలి గ్రామానికి చెందిన తహసీల్ ఖయల్ ఎల్ఓసి సమీపంలోని కొండలపై కొంత కదలికను చూసినప్పుడు అక్కడ 6 వ్యక్తులు చాలా ఆయుధాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు అక్కడ ఒక బంకర్ను తవ్వుతున్నారు. వాళ్ళు భారత సైన్యానికి చెందిన సైనికులు కాదని వాళ్ళ దుస్తులను బట్టి అర్థమవుతుంది. నిజానికి వాళ్ళున్న ప్రదేశానికి భారతీయులను తప్ప మరెవ్వరినీ రానివ్వరు. అంటే ఈ వ్యక్తులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఎల్ఓసి మీదకొచ్చారు. అక్కడే ఉన్న తషీల్ అనే వ్యక్తికి ఈ విషయం అర్థం కావడంతో అతను వెంటనే సమీపంలో ఉన్న ఇండియన్ ఆర్మీ పోస్టుకు వెళ్లి ఈ విషయాన్ని వారికి తెలియజేశాడు. ఆ తర్వాత భారత ఆర్మీ సైనికులు ఈ సమాచారాన్ని తెలుసుకున్నారు. వాళ్ళు భారత సరిహద్దులోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైనికులని భారత్ సైన్యానికి అర్థమైంది. ఇది మాత్రమే కాదు, ఎల్ఓసిని దాటి భారతదేశం యొక్క పొరుగు ప్రాంతాల్లో అనేక ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశాలను స్వాధీనం చేసుకున్న 100 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ఉన్నారు. ఈ విధంగా భారత్ సైన్యం పాకిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకున్న సుమారు 130 పోస్టులను లెక్కించింది. వీటిలో చాలా ముఖ్యమైన ఈ పోస్టులను స్వాధీనం చేసుకున్న తీరు చూస్తుంటే ఈ రెండింటితో భారతదేశం యొక్క బంధం తెగిపోయేలా చేసి, అలాగే భారతదేశాన్ని లడాక్ మరియు కాశ్మీర్తో కలిపే జాతీయ రహదారి NH1ని అడ్డుకోవడమే ఈ పాకిస్తానీ సైనికుల ఉద్దేశమని స్పష్టమైంది. పాకిస్తాన్ సైనికులు ఈ పనిలో విజయం సాధించకముందే భారత సైన్యం దాని గురించి తెలుసుకుంది. అంతేకాకుండా ఈ సంకేతాలన్నిటినీ భారతదేశం పాకిస్తాన్ చేసిన దాడిగా పరిగణించి భారత చర్య తీసుకోవడం ప్రారంభించింది. అలాగే ఇది కార్గిల్ యుద్ధానికి నాందిగా మారింది. అయితే కొన్ని నెలల క్రితమే భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్కు చేరుకుని శాంతిని నెలకొల్పడం గురించి ఇరు దేశాల ప్రధానులు మాట్లాడినందున పాకిస్తాన్ ఇలాంటి పని చేస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. వాస్తవానికి కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇది భారతదేశానికి చాలా కష్టమైన సమయం. ఎందుకంటే సరైన సాంకేతికత పురోగతి లేకపోవడం వల్ల మనకు తెలియకముందే పాకిస్తాన్ సైన్యం అనేక ఎత్తైన కొండలపై స్థిరపడి యుద్ధానికి సిద్ధపడింది. అక్కడి నుంచి భారత సైన్యంపై దాడి చేసింది. భారత్ సైన్యంపై పాకిస్తాన్ సైన్యం చేసిన దాడులు చాలా విధ్వంసకరంగా నిరూపించబడ్డాయి. కాబట్టి వాళ్ళు స్వాధీనం చేసుకున్న పోస్టులను తిరిగి దక్కించుకోవడానికి యుద్ధం ఒకటే మార్గమని భారత్కు అర్థమైంది. ఆ కొండల ఎత్తు అనేక వేల అడుగుల ఎత్తులో ఉన్నందున ఆ పని చాలా కష్టమైంది. వర్షాకాలంలో అక్కడి ఉష్ణోగ్రత కూడా మైనస్లో ఉంటుంది. కానీ భారతదేశానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే పాకిస్తానీ ఆర్మీపై ఈ పోస్టులు ఉండనివ్వలేవు. ఒకవేళ అలా చేస్తే దీని కారణంగా భవిష్యత్తులో పాకిస్తాన్ పోరాడి కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేసేస్తుంది. అందువల్ల ఈ వ్యూహాత్మకంగా ఉన్న పోస్టులన్నిటినీ తిరిగి పొందేందుకు భారత సైన్యం ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ సమయంలో మిషన్ను బాగా ప్లాన్ చేయడానికి మరియు పాకిస్తాన్ సైనికుల ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి భారత ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వం నుంచి అధిక నాణ్యత గల ఉపగ్రహ చిత్రాలను కోరింది. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశానికి సొంతంగా అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం లేదు. భారత్ డిమాండ్ను అమెరికా తిరస్కరించింది. కానీ అక్కడ ఇండియన్ ఆర్మీ రిస్క్ తీసుకుని ఎత్తైన కొండలపై తన విమానాలను ఎగురవేసి ఈ పాకిస్తానీ సైనికులు ఖచ్చితమైన స్థావరాన్ని భారత సైన్యం కనిపెట్టింది. ఈ సమయంలో వైమానిక దళం కొండలపై ఉన్న పాకిస్తానీ సైనికులపై కూడా అనేక దాడులు చేసింది. అయితే కొండలపై ఆక్సిజన్ కొరత కారణంగా వైమానిక దళం దాని పూర్తి సామర్థ్యంతో ఎగరలేకపోతుంది మరియు దాని పేలోడ్ కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అందుకే ఈ మొత్తం యుద్ధంలో వైమానిక దళం మరింత ముఖ్యమైన పాత్ర పోషించలేకపోయింది. ఆ తర్వాత ఈ యుద్ధంలో విజయం సాధించే బాధ్యత మొత్తం భారత్ గడ్డపై పడింది. భారత సైన్యం యొక్క ప్రణాళిక చాలా సులభం. ముందుగా మనం పాకిస్తాన్ సైన్యం యొక్క ఆక్రమణ నుంచి మన నియంత్రణలో ఉన్న అత్యంత వ్యూహాత్మక స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అందులో 3 నుంచి 4 లొకేషన్లు టార్గెట్గా పెట్టుకున్నారు.
అందులో ముఖ్యమైనది టోలోలింగ్ హిల్. అయితే దీన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టతరమైన పని. ఎందుకంటే పాకిస్తాన్ సైనికులు దానికి 16,000 అడుగుల ఎత్తులో కూర్చున్నారు. అంటే పాకిస్తాన్ సైనికులను తప్పించుకుంటూ భారత సైన్యం మొదట ఈ కొండను అధిరోహించాల్సి వచ్చింది. అది కూడా -5°C రాత్రిపూట. ఈ మిషన్ను అలాంటి సమయాల్లోనే చేయాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో ఒకవేళ మన వాళ్ళు పాకిస్తాన్ కంటపడితే దిగువ నుంచి వచ్చే మన సైనికులను లక్ష్యంగా చేసుకోవడం వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం మేజర్ రాజేష్ అధికారి నేతృత్వంలో అత్యుత్తమ సైనికుల బృందాన్ని సిద్ధం చేసింది. అతని జట్టులో కెప్టెన్ అజిత్ సింగ్ కూడా ఉన్నారు. మేజర్ రాజేష్ టీం 11 గంటల పాటు నిరంతరాయంగా కొండ ఎక్కి కొండపైకి కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు పైన కూర్చున్న పాకిస్తాన్ సైనికుల కంటపడ్డారు. వెంటనే పాక్ సైనికులు భారత సైనికులపై కాల్పులు ప్రారంభించింది. ఇందులో మేజర్ ఆఫీసర్ మరియు అతని ఇద్దరు సహచరులు వీరమరణం పొందారు. వారు మిగిలిన బృందం అదే కొండ సమీపంలో ఉన్న రాళ్ల వెనక దాక్కోవాల్సి వచ్చింది. ఈ సమయంలో వారిపై భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల వల్ల సైన్యం అలసిపోవడంతో భారత సైన్యం కల్నల్ బసవప్ప రవీంద్రనాథ్ ద్వారా 90 మంది బృందాన్ని ఏర్పాటు చేసి చిక్కుకున్న సైనికులను రక్షించడానికి మరియు కొండను స్వాధీనం చేసుకోవడానికి వారందరినీ పంపించారు. రవీంద్రనాథ్ తన సైనికులతో కలిసి మళ్లీ టోలోలింగ్ హిల్ను అధిరోహించారు. జూన్ 12 నాటికి కొండపై చిక్కుకున్న భారతీయులను చేరుకున్నారు. అక్కడ అతను సైనికులతో కలిసి ఒక కొత్త ప్లాన్ వేశారు. అందులో రవీంద్రనాథ్ మొత్తం జట్టును అర్జున్, భీమ్ మరియు అభిమన్యు అని 3 విభాగాలుగా విభజించారు. ఈ 3 బృందాలకు వేర్వేరు పనులను అప్పగించారు. ముందుగా పాక్ సైనికులపై దాడి చేయడమే మొదటి జట్టు పని. కొండకు అవతలి వైపు నుంచి ఎత్తులో కూర్చున్న పాకిస్తానీ సైనికులపై దాడి చేయడం రెండవ బృందం యొక్క పని. మరియు ఈ 2 జట్లకు కవర్ ఫైర్ అందించడం 3వ జట్టు యొక్క పని. ఈ ప్రణాళిక చాలా మెరుగ్గా ఉండడంతో భారతీయ సైనికులు ధైర్యం మరియు దేశభక్తితో అత్యంత ముఖ్యమైన టోలోలింగ్ కొండను స్వాధీనం చేసుకున్నారు. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే ఈ మిషన్ సమయంలో ఈ బృందంలో ఉన్న సోల్జర్ మేజర్ వివేక్ గుప్తాతో సహా మరో 6 భారతీయ సైనికులు వీరమరణం పొందారు. కానీ వాళ్ల త్యాగం కార్గిల్లో భారత్కు మంచి స్థానాన్ని కల్పించింది. దీని తర్వాత పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న 2 మరియు అతి ముఖ్యమైన వ్యూహాత్మక పాయింట్ అయిన 5140 అంటే గన్ హిల్. ఇది టోలోలింగ్ హిల్ నుంచి 1.6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ కొండపై దాదాపుగా 17,000 అడుగుల ఎత్తులో ఉంది. దీని కారణంగా ఈ పోస్ట్ని క్యాప్చర్ చేయడం మరింత కష్టమైంది. ఈ మిషన్ కోసం మరొక బృందం సిద్ధపడింది. దాన్ని నడిపించాలనే డిమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ జోషికి ఇవ్వబడింది. ఈ బృందంలో మరో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ఇందులో మొదటి గ్రూప్ యొక్క డిమాండ్ లెఫ్టినెంట్ శివ్ సింగ్కు మరియు రెండవది లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రాకు ఇవ్వబడింది. లెఫ్టినెంట్లు ఇద్దరూ సరిహద్దుల్లో ఉంటూనే మిషన్కు నాయకత్వం వహించాలి అన్నది ప్లాన్. అందుకే మిషన్ ప్రారంభంలో తమ మిషన్ విజయవంతమైందని సూచించే సిగ్నల్ తయారు చేయమని అడిగారు. అది కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని రేడియోలో భూమిపై నుంచి నడిపిస్తున్న లెఫ్టినెంట్ యోగేష్ కుమార్కు చెబుతారు. ఇక్కడ లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా తన సంకేతాలు ఇచ్చారు. ఇద్దరు లెఫ్టినెంట్లు తమ బృందంతో కలిసి సరైన ప్రణాళికను రూపొందించారు. పాయింట్ 5104 పైకి ఎక్కడం ప్రారంభించారు. పైన ఉన్న పాకిస్తానీ సైనికులను తొలగించడం ద్వారా వాళ్ళిద్దరూ ఈ పోస్ట్ను విజయవంతంగా స్వాధీనం చేసుకుంటారు. ఇందులో గొప్పతనం ఏంటంటే ఈ మిషన్లో ఈ గ్రూప్లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఈ మిషన్లో విక్రమ్ బాత్రా యొక్క ధైర్య సాహసాలను చూసిన భారత సైన్యం వెంటనే అతనికి కెప్టెన్ హోదానిచ్చింది. ఆ తర్వాత భారత సైన్యం మరెన్నో మిషన్లను నిర్వహించింది. ఇందులో చాలా ముఖ్యమైన పర్వత కొండలు పాకిస్తాన్ సైన్యం నుంచి తిరిగి లాక్కోబడ్డాయి. ఆ ఆర్మీ పోస్టులో ఒకే ఒకటి 4875. ఇక్కడ కెప్టెన్ విక్రమ్ బాత్రానే సైనికుల బృందానికి నాయకత్వం వహించారు. కెప్టెన్ విక్రమ్ మరియు అతని బృందం జూలై 8న కొండపైకి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పాక్ సైనికులకు విక్రమ్ బృందానికి మధ్య చాలా ఎక్కువ కాల్పులు జరిగాయి. కానీ చివరికి విక్రమ్ మరియు అతని బృందం పాకిస్తానీలను ఓడించారు. తరువాత మిగిలిన పాకిస్తానీ సైనికులు భయంతో కొండ నుంచి దిగి పారిపోవడం ప్రారంభించారు. విక్రమ్ బాత్రా భారత్ సైన్యానికి ఈ కొండ కూడా తిరిగి భారత నియంత్రణలోకి వచ్చింది. ఇదంతా జరుగుతుండగానే అతని దృష్టి పేలుడులో తన కాళ్లలో ఒకదాన్ని కోల్పోయిన తన సహచరుల వైపు మళ్ళింది. దాంతో విక్రమ్ అతని దగ్గరకు వెళ్ళి అతనికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఈలోపు దీన్ని అదునుగా భావించి భయంతో పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల్లో ఒకరు వెనక్కి తిరిగి విక్రమ్ బాత్రాపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అది అతని ఛాతికి నేరుగా తగలడంతో అతను అదే రోజున వీరమరణం పొందాడు. కానీ అతని ధైర్యం మరియు అతని జట్టు సహాయంతో భారతదేశం 4875 పాయింట్ను తిరిగి సొంతం చేసుకుంది. ఆ తర్వాత విక్రమ్ బాత్రా వీరమరణం కారణంగా ఈ పాయింట్ పేరు బాత్రా టాప్గా మార్చబడింది. ఈ విధంగా భారత సైనికుల ధైర్య సాహసాలు మరియు
ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క తెలివితేటల కారణంగా భారతదేశం పాకిస్తాన్ యొక్క దాడిని దాదాపుగా పూర్తిగా విఫలం చేసింది. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని అధిగమించడం ప్రారంభించింది. ఎందుకంటే పాకిస్తాన్కు వేరే మార్గం లేదు. అందుకే ఓటమిని అంగీకరించి మెల్లగా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రారంభించిందన్న భావనతో విసిగి వేసారిపోయాయి. దీంతో పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా మొదలైంది. అంతేకాకుండా పాక్ సైనికులపై భారత సైన్యం నిరంతరాయంగా దాడులు చేయడంతో వారి మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటన్నిటి కారణంగా చివరకు జూలై 11, 1999న పాకిస్తాన్ సైన్యం తన సైనికులను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. ఇక మిగిలిన పోస్టుల నుంచి కూడా పాకిస్తాన్ సైనికులు ఎల్ఓసి యొక్క అవతలి వైపుకు తిరిగొచ్చారు. మొత్తానికి జూలై 14న ప్రధాని వాజ్పేయి ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని ప్రకటించారు. అలాగే జూలై 26న కార్గిల్ యుద్ధంలో భారతదేశం గెలిచినట్లు అధికారికంగా ప్రకటించబడింది.